అంత వ్యతిరేకత వచ్చింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పైన. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. రేవంత్ రెడ్డిని ఎందుకు గెలిపించుకున్నాము, అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది, కేసీఆర్ ఉన్నప్పుడు దేవుని లెక్క నుండే అని చెప్పేసి ఎందుకు ప్రచారాలు అయిపోయినాయి? మరి ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఏంది, మేము తగ్గించింది కానీ ఓన్లీ ఏంటంటే ఎవరైతే రాజకీయంగా ఇలా నిరుద్యోగంగా అయిపోయారు, రోడ్ల మీద పడాలి పరిస్థితులు అంటే నిజంగా కూడా చెప్తున్నా, అసలు వ్యతిరేకత అనేది ఉట్టి బూటకం. ఓన్లీ రాజకీయ నాయకుల దగ్గరనే అట్లుంది. ఎవరికైనా పదవులు రాకపోవడం కానీ, సరిగ్గా వాళ్ళ పనులు ఇదిగా అంటే అది చేయకపోవడం కానీ, నిజంగా ఇలా ఏ ఊర్లోకైనా ఉండే ఏ ఊర్లోకైనా కానీ ఏం సంక్షేమం రాలేదు చెప్పి రోజు. ఇప్పుడు ఇండ్లు కానీ, ఇప్పుడు మన ఏది రేషన్ కార్డులు ఆల్రెడీ ప్రింట్ వస్తున్నాయి, ఆల్రెడీ ఇండ్లు రావటే, సన్న బియ్యం రావటే, తర్వాత కరెంట్ రావాలి 200 యూనిట్స్ కరెంట్ రావటే, మన ఇది గ్యాస్ రావటే, ఫ్రీ బస్ రాదు, ఇంకేం రాలేదు చెప్పండి. ఓకే, మరి కాదన్న మీరు ఎలక్షన్స్ టైంలో 2500 ఇస్తామమ్మా, స్కూటీలు ఇస్తామమ్మా, తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తాము, తర్వాత తులం బంగారం ఇస్తామని చెప్పేసి ప్రచారం చేసి 100 రోజుల్లో గ్యారంటీ ఏమంటారు అది బాండ్ పేపర్ అన్నట్టు ఇస్తే అందరం నమ్మి ఓట్లు వేసినాము. ఈరోజు ఏమి ఇచ్చిన మన రేవంత్ అన్నట్టు వచ్చింది కాబట్టి ఈ మాత్రం అన్నా ఇలా రాష్ట్రం నడుస్తుంది. అదే టీఆర్ఎస్ గుట్టి వస్తే అసలు ఉద్యోగులు అది ఈ నెల కాదు, వచ్చే నెల కాకుండా వచ్చే నెల జీతం వస్తుంది. ఇలా 1 తారీఖు పడంగానే ప్రతి ఉద్యోగి కూడా ఇలా జీతం పడుతుంది. ఎంత అసలు అస్తవ్యస్తంగా చేశారు ఫైనాన్షియల్ పరిస్థితి మీకు అయితే తెలుసు. అసలు అప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? ఎవరు కానీ ఇలా 1వ తారీఖు నాడు ఇలా పెన్షన్లు రావటే, 1వ తారీఖు నాడు ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకు ఉద్యోగాలు రావటే, 50,000 ఉద్యోగులు ఇచ్చింది అని వచ్చిన. ఓన్లీ ఏంటంటే ఎక్కడైనా చేసిందా? ఇంకొకటి ఏంటంటే ప్రతి స్కీము ఒక టైం లైన్ పెట్టుకొని దీనికి ఎంత క్లియర్ గా అంత 100 మంది ముంగల ఉద్యోగుల ముంగల కూడా చెప్తున్నాడు. ఆర్థిక వ్యవస్థ ఇట్లుంది, చిన్న భిన్నం చేసిపోయారు, దాన్ని మనం గాడి పెట్టాలంటే ప్రతి ఒక్కరు సహకరిస్తుంటే వచ్చిన పైసలు అన్నీ అంటే క్లియర్ గా ప్రతి ఒక్క అంకెతో సహా మనకు చెప్తున్నారు. ఇంతకుముందు అట్లుంటున్నా 7 లక్షల కోట్లు చేసినట్టు ఎప్పుడని చెప్పిండా? ఎంతసేపు ఉన్నా మీద చూపించాలి, మీద చేయాలి, మేము ఇట్లా ఇన్ని సంపాదించినాం, ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఆస్తులు ఉన్నాయి ఒకటి తప్ప ఎప్పుడని చెప్పిండా? అసలు నిజంగా కూడా ముఖ్యమంత్రి ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు ఇంటికి పెద్దనా సరే 100 అప్పులు ఉంటాయి, మనకి 100 బయట తీటలు ఉంటాయి కుళ్ళ మాట్లాడాలంటే. సో మీరు ఇంట్లో ధైర్యం చెప్తారా, లేకపోతే నా పరిస్థితి ఇట్లుంది అని చెప్పేసి చెప్పుకుంటే ఇంట్లో ధైర్యం కోల్పోరా? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినప్పుడు రేవంత్ అన్నని నేను ఎట్లయినా సరే ముందర లాగుతా అని చెప్పాలి, కానీ కోసిన రూపాయి రాదు, దొంగల లెక్కను చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకోపోయేటోళ్ళ గేదేం మాటలు అంటే మీకు ఎంతసేపు ఉన్నా కేసీఆర్ అసంటోడు అబద్ధాలు ఆడుతున్నా నచ్చుతుంది. అట్లా అంటే మీరు నేను అబద్ధాలు అంటే వాస్తవం కదా. ఇప్పుడు ఆయన ఎంతసేపు ఉన్నా ఇప్పుడు రేవంత్ అన్న ఒకటి మోటుగా చెప్పిండు, మావాడికి అన్ని రోగాలు ఉన్నా కానీ మావాడు గట్టిగా ఉన్నాడు, ఫిట్గా ఉన్నాడు, మావాడు ఏమైనా చేస్తాడు అని. అట్లా కాదు, ఏది ఉన్నా కానీ ప్రజలు ఇలా ప్రతి వ్యక్తి కానీ ప్రతి పౌరుడు కానీ ఓటేస్తేనే గెలిచినాం. వాళ్ళకి నిజాలు తెలియాల్సిన బాధ్యత ఉందా లేదా? ఓకే, ఇప్పుడు ఆయన కేసీఆర్ అంటాడు ఎంతసేపు ఉన్నా ఇట్లా ఉబ్బిచ్చి దప్పుకున్న కింద ఎత్తేసిపోయింది. దాన్ని ఇప్పుడు మీరే అంటారు ఈ సంక్షేమం ఈ 2500 వస్తలేదు, లేకుంటే ఇంకోటి వస్తలేదు అంటారు. ఇవన్నీ రావాలంటే ఏం కావాలి? ఫైనాన్షియల్ ఉండాలి. ఇవాళ అందరికి తెలిస్తే అరే నిజంగా కూడా మన పరిస్థితి ముందు హామీలు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇప్పటిదాకా మీరే చెప్పారు. మీరే ఎన్నికలకు వెళ్తారు అనుకోండి అన్న, ఏం ఒకవేళ అడిగినట్టు 2500 అంటే ఏం ఓన్లీ 2500 2-3 చూస్తారు. వాళ్ళకు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఇంతకు ముందు అట్లాగా లేరు. ఇంతకు ముందు ఏముంటుండే, ఎంతసేపు ఉన్నా ఇంతకు ముందు మాకు అది లేదు ఇది లేదు అన్నారు. ఇలా ఒక్కొక్కటికి వస్తుంటే వాళ్ళు క్లియర్ గా మా బిడ్డ మా పాలమ్మ రేవంత్ అని వచ్చినాకనే కొంచెం ఈ రోజు వస్తున్నాయి. ఇంకా కూడా చేయగలుగుతారు అనుకుంటున్నారు. 100% ప్రజలు కూడా అనుకుంటారు. ప్రజలు ఖచ్చితంగా అనుకుంటారు. ఖచ్చితంగా ప్రజలు కూడా తెలుసు, ఖచ్చితంగా అన్ని నెరవేరుస్తారు అంటారు. ఒక ధైర్యం వచ్చింది ఇప్పుడు, 100% ధైర్యం వచ్చింది. మీరు చూస్తారు కదా, మీరు నిజంగా మీరు అంటారు కదా ఇంటర్వ్యూలో, అందరూ వింటారు కదా, ఇంతకుముందు 3 నెలలు ఉన్న పరిస్థితి ఇవాళ 3 నెలల కింద చాలా అరే ఈ అమ్మ కాంగ్రెస్ పార్టీ అట్లా ఇట్లా అని ఒక కొంచెం వాటి తెచ్చారు బయటకి. ఇవాళ ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకి నిజంగా చెప్తున్నా, అస్సలు పెట్టనుడే పాపాత్ కూడా అవుతుంది. ఇలా ఎంత మందికి పెడతా అంతమంది. మా దగ్గర 3500 అనుకున్నాం మేము, నువ్వు 5000 అయితే కూడా చేసేయండి అంతే. మా దగ్గర ఇందిరమ్మ ఇండ్లు మీరు ఎంతమంది, మా దగ్గర మా సొంత విలేజ్ లో 337 ఉన్నాయి.
Okay. 37 ఇంకేమైనా కావాలంటే కొత్త లిస్ట్ తయారు చేయండి, సెకండ్ ఫేజ్ కూడా స్టార్ట్ చేయండి అని. మాది అప్పరెడ్డిగూడెంలో పైలట్ ప్రాజెక్ట్ కింద చేసినాం, ప్రతి ఒక్కరికి పైసలు వచ్చేసినాయి, లక్ష రూపాయలు. అవునా? సెకండ్ విడత ఏమైనా ఉంటే చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళకే ప్రతి ఒక్కరికి మీరు కావాలంటే ఏదైనా ఊర్లో కూడా పోయి చెక్ చేసుకోండి. నేనైతే అన్ని ఊర్లలో మా మండలంలో చెప్తున్నాను, ఎవరికి గీలో వద్దనేది లేదు, ఎవరికి వస్తే అప్లై చేస్తే వాళ్ళకి అంతే క్లియర్ గా. ఇంకెవరైనా అలా వచ్చిన లిస్ట్ వచ్చిన వాళ్ళు కూడా కట్టుకోలేక పరిస్థితి ఉంటే ఇంకెవరైనా వచ్చారు అనుకో కొత్త సెకండ్ ఫేజ్, వాళ్ళని యాడ్ చేపిస్తున్నాం అట్లా. ఓకే. సో ఈ పథకాలు రేపు ఖచ్చితంగా చెప్తున్నాము 100%. ఏదో కొంచెం అప్పటిదాకా అంటే మీరు సంవత్సరం కాకముందే, సంవత్సరంన్నర కాకముందే అంటే ఉట్టిగా ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టుకున్నాయి. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇలా మనం చేస్తున్నాం. ఇలా అన్ని అభివృద్ధి, ఇప్పుడు రోడ్ల విషయాల్లోకి వస్తే కానీ వీటి కానీ ఒక్కొక్కటి అన్ని అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ చేయలేరు అంటారు వాళ్ళ. ఇప్పుడు ఆన్ గోయింగ్